వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు గార్లిక్ మ్యాగీ చేశాను మన ఛానల్లో. ఎలా చేశానో చూడండి. గార్లిక్ మ్యాగీ కోసము ఒక 8 ఎల్లిపాయలు ఇట్లా ఒక ప్యాకెట్కు ఒక 8 వేసుకోవాలి. 2 ప్యాకెట్లు అయితే ఒక 15 వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, అంటే మ్యాగీలో కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి తక్కువ వేసుకోవాలి సాల్ట్. ఇంత సాల్ట్ వేస్తున్నా. కొంచెం పసుపు, ఒక చిటికెడంత పసుపు, ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, ఇవి మంచిగా ఒకసారి దంచుకోవాలి. ఇట్లా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇట్లా కొంచెం నూనె వేసుకోవాలి, ఒక పావు కొంచెం తక్కువ. దీనికి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి. ఇప్పుడు మనము దంచుకున్నది ఇలా వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఇట్లా ఆయిల్ మొత్తం సపరేట్ అయిందనుకో అప్పుడు మనకు వేగినట్టు తెలిసిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఎన్ని వేసుకుంటే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇక దీంట్లో సాల్ట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే సాల్ట్ ఇష్టం కదా. ఇప్పుడు ఇది మరిగినాక మనము ఈ మ్యాగీ వేసుకుందాం. ఇట్లా మరిగినప్పుడు ఇప్పుడు మనం మ్యాగీ వేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా, ఈ మసాలా కాకుండా ఎక్స్ట్రా మసాలా కావాలంటే కూడా వేసుకోవచ్చు. కొంచెం బయట దొరుకుతాయి కదండి, 5 రూపీస్ మ్యాగీ మసాలా, ఇలాంటి ప్యాకెట్ ఇలా కొంచెం వేసుకుందాం. ఒకసారి అంతగా స్ప్రెడ్ చేసి ఈజీ ప్రాసెస్, పిల్లలకైతే ఇష్టంగా తింటారు. ఎప్పుడు మ్యాగే కాకుండా ఇదా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెడదాం. ఇట్లా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుంటే దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా తీసేసుకుంటే ఇట్లా మూత పెట్టుకుంటే కొంచెం తొందర ఉడుకుతుంది. అంతే అయిపోయింది. ఇది కొంచెం చల్లగా అయినాక ఒక నిమ్మకాయ సగం వక్క పిండుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైనుండి. దించిన తర్వాత ఈ కొత్తిమీర ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఇట్లా నిమ్మకాయ పిండుకుందాం. ఇక బాగా వేడి మీద ఇట్లా పొయ్యి మీద ఉన్నప్పుడు పిండుకుంటే కొంచెం చేదు వస్తుందని దింపినాక పిండుతాను నేనైతే. ఒక నిమ్మకాయ పిండుతున్నా. ఎక్కువ అంటే మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ పిండుకోవాలి, బాగా పుల్లగా ఉంటుంది, లేకుంటే సరిపోతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.